వెల్కమ్ టు 5 అవర్స్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, రీసెంట్గా చైనా మరియు ఇండియా రీసెంట్గా ఎంగేజ్మెంట్లో ఈ ఇండియన్ మిసైల్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. సో దీనిపైన నెక్స్ట్ ఎగ్జామ్కి అయితే ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉంది కనుక ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ముందుగా యాంటీ ట్యాంక్ మిసైల్ చూసినట్లయితే మనకి నాక్ మిసైల్స్ అయితే ఉంది. దీని యొక్క రేంజ్ ఎంతంటే 4 కిలోమీటర్స్ రేంజ్ అయితే నాగ్ మిసైల్ అయితే ఉంది. హెలీనా రీసెంట్గా దీన్ని మన గవర్నమెంట్ ఇండిజినియస్గా ఇంట్రొడ్యూస్ చేసింది. సో దీని రేంజ్ అంటే 7 to 8 కిలోమీటర్స్. అండ్ మెయిన్గా మనకు కావాల్సింది సబ్సోనిక్ క్రూయిజ్ మిసైల్ అనే మనకి ఎక్కువగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నిర్భయ వచ్చేసి 1000 నుంచి 1500 కిలోమీటర్స్ అయితే ఉంది. కానీ మనకి ఈ ఎంగేజ్మెంట్ చైనాకి అలాంటి టైంలో ఈ బ్రహ్మోస్ అనే దాన్ని అయితే ఇంట్రొడ్యూస్ చేశారు ఎక్కువగా. ఇది ఆర్మీ పరంగా యూజ్ చేయొచ్చు, అలాగే నేవీ పరంగా యూజ్ చేయొచ్చు, అలాగే ఎయిర్ ఫోర్స్ పరంగా కూడా యూజ్ చేయొచ్చు. సో మూడింటికి యూజ్ చేయబడింది వచ్చేసి బ్రహ్మోస్. అలాగే దీన్ని స్టార్టింగ్ రేంజ్ చూసినట్లయితే 290 కిలోమీటర్స్ అయితే ఉంది. అలాగే దాన్ని అప్గ్రేడ్ చేసిన తర్వాత 300 కిలోమీటర్స్ అయితే దాని యొక్క రేంజ్ అయితే ఉంది. 300 కిలోమీటర్స్ రేంజ్ రీసెంట్గా దీన్ని అప్గ్రేడ్ చేసిన తర్వాత నేవీకి అయితే అందించారు. నెక్స్ట్ చూసినట్లయితే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఇది రీసెంట్గా అయితే న్యూస్లో అయితే ఉంది. ముందుగా ఆకాష్ మిసైల్ రీసెంట్గా డిఆర్డిఓ ఈ ఆకాష్ మిసైల్ ఒక టెక్నాలజీని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి అయితే అందించిందనమాట. సో రీసెంట్గా దీన్ని అప్గ్రేడ్ చేయడం కోసం అని చెప్పి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి ఈ టెక్నాలజీ అయితే తీసుకున్నారు. సో ఆకాష్ మిసైల్ అయితే న్యూస్లో అయితే ఉంది. దీని యొక్క రేంజ్ 30 నుంచి 35 కిలోమీటర్స్ అయితే ఉంది. అలాగే బరాక్ 8 రేంజ్ వచ్చేసి 100 కిలోమీటర్స్ అయితే ఉంది. అలాగే త్రిశూల్ చూస్తారంటే ఇది స్టార్టింగ్ వర్షన్ అనమాట. 9 కిలోమీటర్స్ అయితే దీనికి రేంజ్ అయితే ఉంది. అలాగే మనకి ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అనేది అస్త్రా స్టార్టింగ్ యూజ్ చేశారు. అస్త్రా వచ్చి 60 to 80 కిలోమీటర్స్ అయితే రేంజ్ ఉంది. అలాగే K100 వచ్చేసి 300 నుంచి 400 కిలోమీటర్స్ దాని యొక్క రేంజ్ అయితే ఉంది. ఇవన్నీ డైరెక్ట్గా ఎయిర్ నుంచి ఎయిర్కి ట్రావెల్ చేసే మిసైల్స్ అనమాట. అలాగే సర్ఫేస్ చూసినట్లయితే అగ్ని 1 నుంచి అగ్ని 5 వరకు అయితే ప్రజెంట్ లాంచ్ చేశారు. ఇది మన ఇండియన్ మిసైల్ మ్యాన్ అయిన ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇష్టమైన మిసైల్ అనమాట. 700 నుంచి 1250 కిలోమీటర్స్ రేంజ్ అయితే దీనికి ఫస్ట్ మిసైల్కి దీని యొక్క ఇంత రేంజ్ వచ్చింది. అలాగే అగ్ని 2 చూసినట్టే 2000 నుంచి 300 కిలోమీటర్స్ అయితే ఉంది. అగ్ని 3 3500 కిలోమీటర్స్ నుంచి 5000 కిలోమీటర్స్ వరకు అయితే ఉంది. అలాగే అగ్ని 4 చూసారనుకోండి 3000 నుంచి 4000 కిలోమీటర్స్ వరకు అయితే రేంజ్ అయితే ఉంది. అలాగే అగ్ని 5000 నుంచి 8000 కిలోమీటర్స్ అయితే ఉంది. రీసెంట్గా ఒక రిపోర్ట్ అడిగిన క్వశ్చన్, అగ్నికి ఎందుకు ఏపీజే అబ్దుల్ కలాం గారు పేరు పెట్టలేదు అంటే, అగ్ని 10 వచ్చినప్పుడు అది ఖచ్చితంగా ఇంట్రొడ్యూస్ చేస్తాం అని చెప్పి మోదీ గారు చెప్పడం జరిగింది. సో అగ్ని ఈ రీసెంట్ న్యూస్లో అయితే ఆయన చెప్పారు కనుక న్యూస్లో అయితే ఉంది. సో ఒకవేళ ఛాన్స్ ఉన్నట్లయితే అడిగే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే పృథ్వీ 150 కిలోమీటర్స్ అనేది స్టార్టింగ్ రేంజ్ అయితే ఉంది. అలాగే పృథ్వీ 2 వచ్చేసి 350 కిలోమీటర్స్ అయితే ఉంది. 350 కిలోమీటర్స్ పృథ్వీ 2. అలాగే ధనుష్ చూసారనుకోండి 350 కిలోమీటర్స్ నుంచి 600 కిలోమీటర్స్ దాని యొక్క రేంజ్ అయితే ఉంది. అలాగే ఈ ప్రహార్ అనేది రీసెంట్గా మనం ఇన్బుల్ చేసుకున్నాం. 150 కిలోమీటర్ రేంజ్ అయితే దీనికైతే ఉంది. నెక్స్ట్ శౌర్య వచ్చేసి 750 కిలోమీటర్స్ నుంచి 1900 కిలోమీటర్స్ అయితే దీని యొక్క రేంజ్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా మనకి చూసుకోవాల్సిన బిట్ అయితే 1 ఆకాష్, 2 బ్రహ్మోస్ ఈ సబ్క్రోనిక్స్ మిసైల్లో కానీ లేకపోతే సర్ఫేస్ నుంచి ఎయిర్ కానీ మిసైల్ అయితే చూసుకోవాల్సి ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు